నెక్స్ట్ మాడ్యూల్స్ కోర్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఏవైతే డిస్కస్ చేసినామో, ఓకే, చాట్‌జిపిటిలో ఎలా ర్యాంక్ అవ్వాలి, ఓకే, పర్ప్లెక్సిటీలో ఎలా ర్యాంక్ అవ్వాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూపిస్తాను మీకు. రైట్, ఓకే. సో ఇవి చెయ్యకపోతే మనము చాట్‌జిపిటిలో కావచ్చు, పర్ప్లెక్సిటీలో కావచ్చు, ఎక్కడే కానీ ర్యాంకింగ్ అవ్వలేం. ఓకే, సో ఇవి కంప్లీట్గా ఎస్ఈఓకి అడ్వాన్స్డ్ మాడ్యూల్స్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి అడ్వాన్స్డ్ మాడ్యూల్స్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? కంటెంట్ స్ట్రక్చరింగ్. ఓకే, నేను క్విక్గా 1-3 మినిట్స్లో మీకు హై లెవెల్లో డెఫినేషన్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను. ఒక కాంటెంట్ స్ట్రక్చరింగ్ ఎలా ఉండాలి ఒక వెబ్సైట్లో, జిమ్ వెబ్సైట్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఎంటైర్ సెషన్లో మనము జిమ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్సే తీసుకుంటాం. నెక్స్ట్ స్కీమా. ఓకే, స్కీమా అంటే ఏంటి, స్కీమా ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈట్ సిగ్నల్స్, ఈఈఏటి, ఈట్ అంటాం. ఓకే, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, ట్రస్ట్ సిగ్నల్స్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే ఈ పర్ప్లెక్సిటీ కావచ్చు, చాట్‌జిపిటి కావచ్చు, గూగుల్ కావచ్చు, గూగుల్ జెమినై కావచ్చు, ఇవి ప్రాపర్గా తీసుకోదు. రైట్, నెక్స్ట్ అలాగే వాయిస్ అండ్ ఫీచర్డ్ స్నిప్పెట్స్, వాయిస్ సెర్చ్. చాలామంది స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూస్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల వాయిస్ సెర్చ్ మనము చేసేయచ్చు. ఓకే, సో ముందు మనకు అలెక్సా, ఇవన్నీ అలెక్సా టర్న్ ఆన్ ద లైట్, అలెక్సా ప్లే ద సాంగ్స్, ఇలా మనము చెప్పేవాళ్ళం ముందు. ఓకే, అదొక వాయిస్ సెర్చ్. రైట్, సో ఇప్పుడు మనము వన్ బై వన్ చూద్దాం. ఓకే, వెన్ వీ టాక్ అబౌట్ కంటెంట్ స్ట్రక్చరింగ్. రైట్, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, ఓకే, సో నేను ఏది తీసుకుంటున్నా, ఫిట్ పాస్ అనే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నా. ఫిట్ పాస్ అనే దానికన్నా మెయిన్ ఒక వెబ్సైట్ అయితే తీసుకుంటున్నా. లోటస్ అనే వెబ్సైట్, ఏదో ఒక ర్యాండమ్ వెబ్సైట్. రైట్, ఇదొక వెబ్సైట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఓకే కంటెంట్ స్ట్రక్చరింగ్ ఫస్ట్ మనం డిస్కస్ చేసి ఆ వెబ్సైట్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుంటే వాళ్ళకి ఏఐఓ రిజల్ట్స్ రావచ్చు అనేది కూడా, వాళ్ళ వెబ్సైట్ మిస్టేక్స్ కూడా మనము ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ కంటెంట్ స్ట్రక్చరింగ్ ఫర్ ఏఐ అన్నప్పుడు, ఓకే, సో బిఫోర్ ఆప్టిమైజేషన్, ఆఫ్టర్ ఆప్టిమైజేషన్ ఎలా ఉండబోతుంది. ఓకే, సో దీనికి నేను ఒక టెక్స్ట్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఒక టెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. జస్ట్ ఎ సెకండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఒక టెక్స్ట్ అన్నట్టు. ఇది బిఫోర్ ఆప్టిమైజేషన్, ర్యాండమ్గా వెబ్సైట్లో ఇలా ఉంది. ఇప్పుడు ఏఐఓ, జిఈఓ, ఏఈఓ వచ్చింది కదా. సో ఇప్పుడు ఎలా మనము ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయాలి ఇలాంటి టెక్స్ట్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఆఫ్టర్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూసారా? సో ఇప్పుడు ఇక్కడున్న టెక్స్ట్కి ఏంటి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి, అది కూడా నేను మీకు కింద మెన్షన్ చేసిన. సో ఇక్కడ చూడండి, క్లియర్ క్వశ్చన్తో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ లేదు. ఇక్కడ క్వశ్చన్ ఉంది, క్లియర్ క్వశ్చన్. వాట్ ఫెసిలిటీస్ డస్ పవర్ జిమ్ బెంగళూరు ఆఫర్? ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ మనకు ఈ పర్టికులర్ జిమ్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ క్లియర్గా మెన్షన్ చేసినారు ఈ ఆప్టిమైజేషన్లో. ఓకే, 24/7 యాక్సెస్ ఉంటుంది, 50+ కార్డియో మషిన్స్ ఉన్నాయి. ఓకే, వెయిట్ లిఫ్టింగ్ జోన్ ఉంది. ఓకే, పర్సనల్ ట్రైనింగ్ ఉంది, గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి, జుంబా, యోగా, క్రాస్ఫిట్. ఓకే, స్టీమ్ రూమ్స్ ఉన్నాయి. ఓకే, లాకర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా మనము ప్రాపర్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఇలా చేయకపోతే ఇది వెరీ వెరీ బ్యాడ్ ఏఈఓ, జిఈఓ, ఏఐఓ ఆప్టిమైజేషన్. రైట్ ఫ్రెండ్స్, అండ్ అలాగే క్వశ్చన్ ఆన్సర్ కూడా
ఓకే 40-50 వర్డ్స్లోనే మనము మెన్షన్ చేసినాం. ఓకే ఇలా చేయటం వల్ల చూడండి పర్ప్లెక్సిటీ ఉంది కదా, ఈ పర్ప్లెక్సిటీలో మనము ప్రాపర్గా 20-40-50 ఆన్సర్ పెట్టడం వల్ల మనకు ఇక్కడ ఫెచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, మనకు రిజల్ట్స్ ఫెచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే మనము 40-50 వర్డ్స్లో క్లియర్గా మన బెనిఫిట్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే అలాగే చాట్‌జిపిటిలో కూడా అంతే. ఇవన్నీ చూడండి 30-40 వర్డ్స్, 20 వర్డ్స్, 25 వర్డ్స్, అలానే మనం బిగ్ పారాగ్రాఫ్స్ మన వెబ్సైట్లో అయితే ఉండకూడదు. ఓకే సో ఇవన్నట్టు డీల్స్, నంబర్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, అండ్ ఒక కాన్వర్జేషనల్ టోన్ లాగా ఉండాలి. ఆ కాన్వర్జేషనల్ టోన్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే సో ఇప్పుడు కాన్వర్జేషనల్ ఎలా ఉంటుంది. ఓకే ఇప్పుడు చూడండి, బిఫోర్ ఒక టెక్స్ట్ నేను తీసుకున్నప్పుడు ఒక టెక్స్ట్ నేను తీసుకుంటాను. ఓకే సో ఇది బిఫోర్ ఆప్టిమైజేషన్. ఓకే సో ఇది ఎలా ఉంది, మెంబర్షిప్ ప్యాకేజెస్ అని కావచ్చు, వేరియస్ పేమెంట్ ఆప్షన్స్ కావచ్చు, ఫెసిలిటీస్ గురించి మాత్రం ఉంది. ఇది బిఫోర్ ఆప్టిమైజేషన్. అదే ఆఫ్టర్ కాన్వర్జేషనల్ ఆప్టిమైజేషన్ మనకు ఎలా ఉంటుంది, ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. యూ కెన్, ఓకే ఇక్కడ మనము మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది యూ కెన్ జాయిన్ అంటే నేను మీరు మాట్లాడినట్టుగానే ఇది ఒక కాన్వర్జేషన్లో ఉంది. ఓకే ఒక థర్డ్ పార్టీ పర్సన్ని మనము ఇంటర్ఫియర్ చేయకుండా ఇది స్ట్రైట్ అవే డైరెక్ట్గా నేను మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టే మనకు ఈ కాన్వర్జేషనల్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. రైట్ వి, ఓకే యూ, ఓకే యూ విల్, వి విల్, చూడండి యూ విల్ గెట్, డైరెక్ట్గా మీకు యూ విల్ గెట్, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టే ఉంటుంది. ఓకే సో ఇక్కడ చూస్తే ది ఫెసిలిటీస్, క్లయింట్స్ అని యూజ్ చేసినారు అన్నట్టు, మెంబర్షిప్ ప్యాకేజెస్. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, కీ చేంజెస్ ఎలాంటివి చేసాము. సో ఇక్కడ మనము యూ అనేది యూజ్ చేసినాం ఇన్స్టెడ్ ఆఫ్ క్లయింట్స్. అలాగే యాక్టివ్ వాయిస్కి వస్తే యూ కెన్ జాయిన్ వర్సెస్ మెంబర్షిప్. ఓకే స్పెసిఫిక్ ప్రైజింగ్ కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసినాం. ఇలా స్పెసిఫిక్గా డీటెయిల్స్ మనం మెన్షన్ చేయటం వల్ల స్ట్రైట్ అవే అది పర్ప్లెక్సిటీలో ఫెచ్ అయితే చేసేస్తుంది. పర్ప్లెక్సిటీ కావచ్చు, చాట్‌జిపిటి కావచ్చు, అలాగే డీప్‌సీక్ కావచ్చు. రైట్ అదే ఈ వెబ్సైట్లో కాన్వర్జేషనల్ ఎలా ఉంటుంది. ఓకే ఇది చూడండి, బోత్ అవర్ ఫిట్నెస్ సెంటర్స్ ఆర్ అమాంగ్ బెంగళూరుస్ బెస్ట్ ఎక్విప్డ్, హైలీ రివ్యూడ్ అండ్ లార్జెస్ట్ ఫిట్నెస్ స్పేసెస్. ఓకే సో ఇక్కడ చూడండి వీళ్ళు ఇలా అండ్ ఆల్ యాక్సెస్ మెంబర్షిప్ టు కేటర్, చూడండి ఇవన్నీ ప్రాపర్గా లేదు ఇది. ఓకే సో అందుకనే వీళ్ళ వెబ్సైట్ కూడా ఏఈఓ జీఈఓలో రాదు. రైట్ బట్ ఇలాంటి పారాగ్రాఫ్స్నే మనము ప్రాపర్గా విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటి కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు రీరైట్ అయితే చేయాలి. రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ని, సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింటర్స్ని నేను కాపీ చేసుకొని పర్ప్లెక్సిటీ అలాగే చాట్‌జిపిటి యూజ్ చేసి రీరైట్ చేస్తాను. ఓకే జస్ట్ మనం ఇలా పెట్టేసి రీరైట్ అబౌవ్ పారాగ్రాఫ్ మీరు స్పెల్లింగ్స్ రాంగ్ ఇచ్చినా కానీ ఇదంతకి ఆటోమేటిక్గానే కరెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే నో నీడ్ టు వరీ అబౌట్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్. మీరు తెలుగులో రాసినా కానీ మనకు ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఓకే రీరైట్ అబౌవ్ పారాగ్రాఫ్. ఓకే సో ఏఈఓ జీఓ ఏవేవో ఫ్రెండ్లీ లేదంటే ఆప్టిమైజేషన్ అని మనము ఇలా టైప్ చేసిన వెంటనే ఎంటర్ కొట్టిన వెంటనే మనకు కంప్లీట్గా కాంటెంట్ అనేది రీరైట్ అయితే చేసేసింది. చూడండి ఆప్టిమైజ్డ్ వర్షన్స్. ఓకే సో ఇది కంప్లీట్గా మనకు
ఉన్న పారాగ్రాఫ్ని ఏఈఓ జీఈఓ ఆప్టిమైజేషన్ లాగా మనకైతే డీటెయిల్స్ అయితే ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ కాంటెంట్ని ప్లెజారిజం లేకుండా ప్రాపర్గా మన వెబ్సైట్లో అనేది ఇంప్లిమెంట్ అయితే చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, సో సేమ్ ఇప్పుడు నేను దీన్నే కాపీ చేసుకొని సేమ్ పర్ప్లెక్సిటీలో కూడా ఇస్తాను. ఓకే, పర్ప్లెక్సిటీలో కూడా నేను అప్డేట్ అయితే చేసిన. ఇప్పుడు చూడండి, మనకు ప్రాపర్గా మనకు ఏఈఓ జీఈఓ ఆప్టిమైజ్డ్ వర్షన్ అయితే మనకైతే ఇచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకొని బుల్లెట్ పాయింటర్స్ లాగా మనము అప్డేట్ చేసుకొని అది కంటెంట్ ఫార్మాటింగ్ అంటాం. ఓకే, సో దాని ప్రకారంగా మన వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేయాలి, అంటే క్లయింట్ వెబ్సైట్లో. సో ఇలా బుల్లెట్ పాయింటర్స్ ఇక్కడ ఏవైతే మెన్షన్ అయితే చేసినారో ఇలాగా బుల్లెట్ పాయింటర్స్తో మనమైతే అప్డేట్ అయితే చేయాలి. రైట్? ఓకే, సో ఇక్కడ మనము స్పెసిఫిక్గా డీటెయిల్స్ అనేది ప్రాపర్గా అయితే మెన్షన్ అయితే చేయాలి. నెక్స్ట్, కాంటెంట్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి? ఓకే, సో ఇప్పుడు కాంటెంట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ తీసుకున్నట్టయితే ఇది ఒక బుల్లెట్ పాయింటర్స్ మెన్షన్ చేసినారు. రైట్, బుల్లెట్ పాయింటర్స్తో ఉంది. అలాగే ఉండాలి మనకు వెబ్సైట్లలో బుల్లెట్ పాయింటర్స్ ఉండాలి. నెక్స్ట్, వేరియస్ టేబుల్ ఫార్మాట్స్ ఉండాలి. ఓకే, టేబుల్ ఫార్మాట్స్ లేకపోతే మళ్ళీ ప్రాపర్గా అది పిక్ అయితే చేయదు. ఎవరు? ఏఈఓ టూల్స్, జీఈఓ టూల్స్, ఏఐఓ టూల్స్. రైట్? ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో వాట్ జిమ్ ఎక్విప్మెంట్ షుడ్ బిగినర్స్ స్టార్ట్స్ విత్ అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 నంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ నంబర్సే కావాలి. ఇలాగే మన వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే చేయాలి. రైట్? ఓకే, సో ఇక్కడ అండ్ ఏవైతే నంబర్స్ కావచ్చు, అలాగే హెడ్డింగ్స్ కావచ్చు. ఇది హెడ్డింగే కదా ఇప్పుడు ఈ పర్టికులర్ దీనికి. ఓకే, ఈ పారాగ్రాఫ్కి ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ కూడా మనకు H2 నుంచి స్టార్ట్ అవ్వాలి. H2 అంటే హెడ్డింగ్ 2 అన్నట్టు. రైట్? నెక్స్ట్, నంబరింగ్ లిస్టింగ్ కూడా ఉండాలి. నంబర్డ్ లిస్టింగ్ స్కానబుల్ ఫార్మాట్లో ఉండాలి, క్లియర్గా ఉండాలి. బిగ్ పారాగ్రాఫ్స్ మనము మెన్షన్ అయితే చేయకూడదు. స్మాల్ పారాగ్రాఫ్స్. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఫుల్ స్టాప్స్ కావచ్చు, కామాస్ కావచ్చు, ఇవన్నీ. ఓకే, సో ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో క్వశ్చనరీస్, దానికి కూడా మనము స్మాల్ ఆన్సర్స్ ప్లస్ ఎక్కువ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయకుండా క్రిస్పీగా ఉండాలి. క్రిస్టల్ క్లియర్గా మనకు ఆన్సర్స్ అయితే ఉండాలి. రైట్ ఫ్రెండ్స్? ఓకే, సో ఇక్కడ ఎక్కువ మనము ఎక్కువ డీటెయిల్స్ మెన్షన్ అయితే చేయకుండా బెనిఫిట్స్ కావచ్చు, ఓకే, కామన్ క్వశ్చన్స్ కావచ్చు. ఓకే, సో మా ఇంటి నుంచి పర్టికులర్ జిమ్ డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు, ఇలాంటి చిన్న క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ సింపుల్ ఇంగ్లీష్లో మనం రాసి వెబ్సైట్లో అయితే మనమైతే మెన్షన్ అయితే చేయాలి. మీరు తెలుగులో రాసినా కానీ చాట్‌జీపీటీ కంప్లీట్గా మనకు ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఇచ్చేస్తుంది. చాట్‌జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, డిఫరెంట్ టూల్స్. రైట్ ఫ్రెండ్స్? ఇప్పుడు మాడ్యూల్స్ మనము టాపిక్ వైజ్కి వస్తే కంటెంట్ ఆర్గనైజేషన్ ప్రాపర్ ఫార్మాట్లో మనమైతే మెన్షన్ అయితే చేసుకో ఉండాలి. ఓకే, సో వెన్ వీ టాక్ అబౌట్ నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్కీమా ఇంప్లిమెంటేషన్, స్కీమా మార్కప్. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఎఫ్ఏక్యూస్ ఎక్కడే కానీ లేవు. ఓకే, ఇప్పుడు ఇంకొక పేజ్ నేనైతే టైప్ అయితే చేస్తున్నాను, చూద్దాం. చూడండి, ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చనరీస్ వాళ్ళైతే అప్డేట్ అయితే చేసుకున్నారు. ఫంక్షనల్ ట్రైనింగ్, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఎక్కడే కానీ ఎఫ్ఏక్యూస్ లేవు, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే సెక్షన్నే లేదు వీళ్ళకి. ఇది ఒక మిస్టేక్. ఓకే, సో ఈ మిస్టేక్ ప్లస్ వీళ్ళది ఏఈఓలో కూడా రావట్లేదు. రైట్? ఇప్పుడు నేను ఇంకొక వెబ్సైట్ తీసుకుంటాను. జిమ్ నియర్ మీ అన్నప్పుడు ఇంకొక వెబ్సైట్ నేను తీసుకుంటా. సో ఎగ్జాంపుల్ కల్ట్.
ఓకే, కల్ట్ అనే వెబ్సైట్ నేను తీసుకున్నా. డిఫరెంట్ డీటెయిల్స్ అయితే మనకైతే ఉన్నాయి, అంటే డిఫరెంట్ లొకేషన్స్. ఓకే, సో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నప్పుడు చూడండి, నేను స్క్రాల్ డౌన్ చేసిన వెంటనే కిందికి వచ్చాక చూడండి, ఇవన్నీ FAQs. ఓకే, సో విచ్ ఆర్ ద బెస్ట్ జిమ్స్ ఇన్ Bangalore? ఓకే, ఆర్ దేర్ ఎనీ జిమ్స్ ఫర్ లేడీస్ ఇన్ Bangalore? రైట్, విచ్ ఏరియాస్ ఇన్ Bangalore హ్యావ్ ద బెస్ట్ జిమ్స్? రైట్, ఇలా డిఫరెంట్ FAQs ఉన్నాయి. బట్ ఈ FAQs కూడా మనకు గూగుల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే మనము స్కీమా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ స్కీమా ఇంప్లిమెంటేషన్లో మేజర్గా మనం తీసుకోవాల్సింది FAQ స్కీమా. ఓకే, సో FAQ స్కీమా మనము తీసుకోవాలి. మీకు ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తాను, సో దట్ మీకు వన్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో A to Z మీరు ఈ డాక్యుమెంటేషన్ కూడా మీరు రెఫర్ చేసినాక ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు క్లియర్గా ఈ డాక్యుమెంటేషన్లో కూడా ఉంది. కాబట్టి మీరు ప్రాక్టికల్గా మనము ఏవైతే ఇది రికార్డ్ అయింది కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ ప్యారలల్గా మీరు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేనేం చేసిన ఒక 3 or 4 స్కీమాస్ నేను తీసుకున్నా. సో ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఇదే స్కీమా ఇది. ఓకే, అంటే FAQ. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చనరీస్ ఇవి. ఇదేంటి? ఆన్సర్స్. రైట్, ఇది ఆన్సర్స్. ఇప్పుడు ఈ స్కీమా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఇక్కడ మనకు కొంచెము కోడింగ్ పార్ట్ వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనకు డీటెయిల్స్ ఉండేటివే, బట్ ఏంటి అంటే కొంచెం మనము ఎడిటింగ్ అయితే చేస్తాం. ఓకే, ఐ మీన్ కోడింగ్లో ఎడిటింగ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అనంటే ఒక వెబ్సైట్ అయితే ఉంది, రిచ్ రిజల్ట్స్ టెస్ట్. జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి స్కీమా వ్యాలిడేటర్ అని టైప్ చేస్తే మనకు ఈ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. రైట్, సో ఇప్పుడు ఇది స్ట్రైట్ అవే డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మనకు ఇంగ్లీష్ కావాలి కాబట్టి మనము రిచ్ రిజల్ట్స్ అనే టెస్ట్ అనేది తీసుకున్నాం. ఓకే, సో అది లేదంటే స్కీమా వ్యాలిడేటర్ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు బిఫోర్ మనము ఇది ఓపెన్ చేసే ముందు మనకు కావాల్సింది ఏంటి? FAQ స్కీమా. ఇప్పుడు ఈ FAQ స్కీమాలో స్ట్రైట్ అవే ఈ URL కూడా నేను మీకు ఇస్తాను. ఓకే, మీరు స్ట్రైట్ అవే ఈ URL ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు FAQ స్కీమా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఉన్న కోడ్. ఈ కోడ్ని సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ ఉందా, దీంట్లో JSON LD అనేది తీసుకోవాలి. ఓకే, ఇది తీసుకోవాలి. ఇక్కడ హైలైట్ అయింది కదా JSON LD అని, ఇది తీసుకోవాలి. ఇది తీసుకుని హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ FAQ పేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ ట్రై ఇట్ అవుట్ ఇన్ రిచ్ రిజల్ట్స్ టెస్ట్. ఇక్కడ చూడండి స్ట్రైట్ అవే ఈ కోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కాపీ అయి మనకి ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఇదంతా కంప్లీట్ కోడ్, అక్కడ ఉన్న కోడ్. సో ఇప్పుడు మనము ఏం చేయాలి? అక్కడ ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లీట్ క్వశ్చనరీస్ మనము రీప్లేస్ చేయాలి, అంతే. ఇక్కడ చూడండి, ఇది కాంటెక్స్ట్, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, నో చేంజెస్. ఇక్కడ టైప్ ఏంటి? ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయేది ఏంటి? FAQ పేజ్. ఇది ఒక టైప్ ఐడి అన్నట్టు. మెయిన్ ఎంటిటీ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్, హౌ టు ఫైండ్ అన్ అప్రెంటిస్షిప్. ఇప్పుడు ఈ క్వశ్చన్ రిమూవ్ చేసేసిన నేను డిలీట్ చేసి ఇక్కడున్న క్వశ్చన్ను కాపీ చేసుకోవాలి. జస్ట్ కాపీ చేసుకున్నాక ఇక్కడ ఆన్సర్ అనేది అప్డేట్ చేయాలి, అంతే. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అప్డేట్ చేసినాం, అలాగే ఆన్సర్ అప్డేట్ చేయాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆన్సర్ అని ఉంది, టెక్స్ట్. ఇప్పుడు ఆన్సర్ ఇది డిలీట్ చేసి ఇక్కడ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ని కాపీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నా, అంతే. జస్ట్ మనము ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్, ఇక్కడ నేమ్ అని ఉంది. రైట్, ఇక్కడ మళ్ళీ నేనేం చేయాలి? ఇక్కడ ఏదైతే FAQ ఉందో ఇది నేను కాపీ చేసుకొని, ఓకే, సో ఇక్కడ
ఇది రీప్లేస్ చేస్తున్నా, చూడండి రీప్లేస్ చేసా. నెక్స్ట్ అలాగే ఆన్సర్ కూడా అక్కడ ప్రీవియస్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ నేను రిమూవ్ చేసి, ఓకే ఇది రిమూవ్ చేసేస్తా, స్ట్రైట్ అవే రీప్లేస్ చేసిన. రైట్, ఇప్పుడు దీన్ని మనము టెస్ట్ చేయాలి. నేను 2 క్వశ్చన్సే అప్డేట్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ కావాలి అని అంటే సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకొని అప్డేట్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇది ప్రాపర్గా మనకు వర్క్ అవుతుందా లేదా అని ఎలా చేస్తాము, ఇక్కడ టెస్ట్ కోడ్ అని ఉంటుంది. టెస్ట్ కోడ్ పైన క్లిక్ చేస్తే ఇది కంప్లీట్గా టెస్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్ చేయటం వల్ల చూడండి మనకు రిజల్ట్స్ అనేది వ్యాలిడేషన్ అయిపోయింది. 1 వ్యాలిడ్ ఐటమ్ డిటెక్టెడ్. ఓకే, ఇప్పుడు మనము చేసిన స్కీమా నేమ్ ఏంటి, FAQ స్కీమా. మనము స్ట్రైట్ అవే ఇక్కడ కూడా మనము ఎడిట్ అయితే చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్రర్ ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ ఏదైనా ఒక కామా మిస్ అయి ఉంటుంది, లేదంటే కోలన్ మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కోలన్ను రిమూవ్ చేసిన, ఇక్కడ 9th రైట్. ఇప్పుడు టెస్ట్ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒక ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనకు. ఓకే చూడండి 1 ఇన్వాలిడ్ ఐటమ్. అందుకనే మనము సేమ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనము కాపీ చేసుకొని అప్డేట్ అయితే చేయాలి. ఇది 9th వన్లో నేను అప్డేట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ సేమ్ కోడ్ అంటే ఆ కోలన్ అది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనకు ప్రాపర్గా చూపిస్తుంది. రైట్, సో ఇంతే, ఇది స్కీమా ఇంప్లిమెంటేషన్ ఫర్ FAQ. ఓకే, సో ఇది మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో ఇలా మనము డిఫరెంట్ వెబ్సైట్స్లలో ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. సో ఇది FAQ స్కీమా ఫర్ ఒక జిమ్ బిజినెస్కి. ఇలాగే సో ఇదే సేమ్ కోడే, అక్కడ ఏదైతే ఉందో అదే కోడ్ అన్నట్టు. ఇలాగే లోకల్ బిజినెస్ స్కీమా కూడా మనము ఇంకొకటి అప్డేట్ అయితే చేయాలి. ఇది ఎలా చేస్తాం, ఓకే లోకల్ బిజినెస్ స్కీమా అన్నప్పుడు ఎలా వస్తుంది, సేమ్ ఇక్కడ గూగుల్ సెర్చ్ సెంట్రల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు లోకల్ బిజినెస్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చూసినామో అది FAQ ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, అది సేమ్ అలాగే లోకల్ బిజినెస్. ఓకే, సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకు లోకల్ బిజినెస్ స్కీమా అనేది ఓపెన్ అవుతుంది. చూడండి లోకల్ బిజినెస్ స్కీమా ఇక్కడ ఉంది కదా, ట్రై ఇట్ అవుట్ ఇన్ HTML. సో ఇక్కడ మనకు JSON LD ఫైల్కి మనం వెళ్ళాలి. ఓకే, సో JSON LD ఫైల్కి వెళ్ళినట్టయితే మనకు కంప్లీట్గా సేమ్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదే కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడుంది JSON LD కోడ్, ఇంకా కొంచెం స్క్రాల్ అప్ చేసినట్టయితే ఇక్కడ ఉంది ట్రై ఇట్ అవుట్. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే స్ట్రైట్ అవే ఇదే కోడ్ అక్కడ కాపీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనము మన డీటెయిల్స్ ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ మనము అప్డేట్ చేయాలి. ఓకే, అడ్రస్ ఏంటి, ఓకే సిటీ ఏంటి, ఓకే రీజన్ ఏంటి, పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ ఏంటి, అడ్రస్ కంట్రీ ఏది, ఇక్కడ US తీసి IN అని పెట్టేయచ్చు, ఇండియా. ఓకే, సో ఇక్కడ ఈ పోస్టల్ కోడ్ తీసేసి రిమైనింగ్ మన రిలవెంట్ పోస్టల్ కోడ్ మెన్షన్ అయితే చేయాలి. న్యూయార్క్ తీసేసి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో క్లయింట్ది ఆ క్లయింట్ అడ్రస్ లోకల్ బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ అయితే చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. టెస్ట్ కోడ్ జస్ట్ మనం డీటెయిల్స్ రీప్లేస్ చేయటం అంతే. ఇప్పుడు ఇది ఎలా కనపడుతుంది మనకు, వ్యాలిడేషన్ అయ్యిందా లేదా అనేది కూడా మనము ఇప్పుడు చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది చూడండి 3 రివ్యూస్, 3 లోకల్ బిజినెస్ స్కీమాస్ మనకు ఈ లోకల్ బిజినెస్ స్కీమాలో అయితే మెన్షన్ అయితే అయి ఉన్నాయి. ఓకే, వ్యాలిడేషన్ కూడా అయిపోయింది. ఓకే, ఈ వ్యాలిడేషన్ ఎక్కడ చెక్ చేస్తాం, గూగుల్ రిచ్ రిజల్ట్స్ టెస్ట్ పేజ్. ఓకే, అదే ఇప్పుడు ఒక పర్టికులర్ వెబ్సైట్కి స్కీమా ఉందా లేదా అని మనము ఎలా కనుక్కోవచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ URL అది కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ URL తీసుకుంటున్నా, ఇది తీసుకొని జస్ట్ కాపీ చేసా, ఇక్కడ నేను ఆ URL పేస్ట్ చేసిన. ఓకే, ఇది ఒక టెస్టింగ్ పర్పస్, అంటే ఎగ్జిస్టింగ్ వెబ్సైట్లో మనకు ఈ కోడ్ అనేది ఉందా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను టెస్టింగ్ అయితే చేస్తున్నా. ఒక వెబ్సైట్
కల్ట్ ఫిట్ అని ఒక వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఇట్ టేక్ సమ్ టైం, ఓకే, ఒక 1 or 2 minutes మీకు టైం అయితే పడుతుంది. బట్ కంప్లీట్గా ఆ యూఆర్ఎల్లో ఏవైతే ఉన్నాయో మనకు ఆ డీటెయిల్స్ అన్నీ మనకు ప్రాపర్గా ఇస్తుంది. ఓకే, చూద్దాం ఎలాంటి స్కీమా ఉందా లేదా. ఇన్ కేస్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు నేను చూపించిన కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఇన్ కేస్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఉన్నట్టయితే ఎలాంటివి ఉన్నాయి అనేది మనకు చూపిస్తుంది. చూడండి, నో ఐటమ్స్ డిటెక్టెడ్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్లో స్కీమానే లేదు. ఇప్పుడు మనము ఎఫ్ఏక్యూ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో అప్పుడే మనము ఎఫ్ఏక్యూ ఇది ఏదైతే మనం చేసినామో సేమ్ అదే మనము ఈ క్లయింట్కి ఇంప్లిమెంట్ చేసినట్టయితే సో ఈ వెబ్సైట్ ఏఈఓ జిఈఓ ఏఐఓలో ప్రాపర్గా చూపిస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఓకే, సో అలా మనము లోకల్ బిజినెస్ది అప్డేట్ చేయాలి, ఎఫ్ఏక్యూది అప్డేట్ చేయాలి, మనకు అన్నీ అక్కడే ఉంటాయి. నెక్స్ట్, ఈట్ ప్రిన్సిపల్స్ అంటే ఈట్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం. ఓకే, ఎక్స్పీరియన్స్ సిగ్నల్స్ అంటే ఏంటి, ఓకే, సో అథారిటీ అంటే ఏంటి, ట్రస్ట్ సిగ్నల్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఈ ఈట్ దాంట్లో ఈట్ ఎక్స్పీరియన్స్ సిగ్నల్స్లలో అవర్ ట్రైనర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. ఇది ఒక బ్యాడ్. అదే గుడ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇది ఏఈఓ జిఈఓలో మంచి ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇలా రాయటానికి ఇలా మెన్షన్ చేయటానికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఓకే, ఈ చాట్‌జిపిటి టూల్స్ కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, ఇవన్నీ ఇలాంటి డీటెయిల్స్ ఉంటేనే వాటికి చాలా ఇష్టం అన్నట్టు. రైట్, ఓకే, సో 8 years of experience, transform 200+ clients, specialized in rehabilitation. ఓకే, సో వెయిట్ లాస్ డీటెయిల్స్ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసినారు. అలాగే సర్టిఫైడ్ ట్రైనర్స్ అని కూడా మెన్షన్ చేశారు. రైట్, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఇలాంటి డీటెయిల్సే మనకు వెబ్సైట్లో అనేది మెన్షన్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక బెల్లందూర్ అనే ఒక డీటెయిల్స్ నేను తీసుకుంటున్నా ఒక వెబ్సైట్ది. ఓకే, సో ఇక్కడ ట్రైనర్ డీటెయిల్స్ మెన్షన్ చేసినారా లేదా అనేది ఒకసారి మనము చూద్దాం. ఇవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేసినారు డీటెయిల్స్. ఓకే, చూడండి, టేబుల్ ఫార్మాట్లో కూడా ఉన్నాయి డీటెయిల్స్. ఇలాగే ఉండాలి. ఓకే, ఇలా ఉన్నప్పుడే స్కీమా ఆఫ్ కోర్స్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఇంప్లిమెంటేషన్ చేయాలి. బట్ వీళ్ళు డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేసినారు. ఇక్కడ ట్రైనర్ డీటెయిల్స్ స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. బట్ ట్రైనర్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసినట్టయితే ఈ పర్టికులర్గా ఇలా బుల్లెట్ పాయింటర్స్ కావచ్చు ఇవన్నీ యాడ్ అయితే చేయాలి. ఓకే, టెస్టిమోనియల్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పర్టైజ్ మనము అప్డేట్ అయితే చేయాలి. ఎక్స్పర్టైజ్ ఎలా అప్డేట్ చేయాలి చూడండి, ట్రైనర్ బయోస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా నా స్క్రీన్లో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఓకే, సర్టిఫికేషన్ ఏంటి, వాళ్ళ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఏంటి, ఇది కూడా మనము యాడ్ అయితే చేయాలి. ఇవన్నీ ఏంటి, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ డీటెయిల్స్, అథారిటీ డీటెయిల్స్. ఓకే, ఈ డీటెయిల్స్ ఉంటే మనకు పర్ప్లెక్సిటీలో సోర్సెస్ లాగా స్టార్టింగ్లో మీకు చూపించినాను కదా, ఆ సోర్సెస్ లాగా మనకు అక్కడ మన వెబ్సైట్ కూడా ర్యాంక్ అవుతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అప్డేట్ చేస్తాం, ఇక్కడే వెబ్సైట్లో ఏదో ఒక సెక్షన్లో కిందన మనము ట్రైనర్స్ కావచ్చు ఏదో ఒక సెక్షన్లో మనము అప్డేట్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రస్ట్ సిగ్నల్స్. ఆ ఈట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఈట్లోనే మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ట్రస్ట్ అనేది ఎలా వస్తుంది. సో ఎక్విప్మెంట్స్ ఎవ్రీ 2 hours మనం క్లీన్ చేస్తాం. నేను చెప్పాను కదా, జిమ్ అనే రిలేటెడ్ ఒకటి తీసుకుంటున్నాం. అదే డిఫరెంట్ ఇండస్ట్రీకి తీసుకున్నప్పుడు మీరు ఆ డిఫరెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ట్రస్ట్ సిగ్నల్స్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేసిన. ఓకే, సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద జిమ్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఈ డీటెయిల్స్ నేను జస్ట్ మెన్షన్ చేసిన.
ఓకే. సో ఇలాగే డిఫరెంట్ ఇండస్ట్రీ లెవెల్‌లో మనము అప్డేట్ చేయాలి. అలాగే కింద మనకు ఫుటర్‌లో కూడా మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ అన్ని సోషల్ మీడియా లింక్స్ అని ఉన్నాయి. ఓకే. యాప్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసినారు. ఓకే. డిఫరెంట్ యూఆర్ఎల్స్ మెన్షన్ చేసినారు. ఓకే. సో ఇలాగా మనము ఫోన్ నంబర్స్ కావచ్చు, వాట్సాప్ డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ మనము డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఓకే. సో ఇలాంటి డీటెయిల్స్ మనము అప్డేట్ అయితే చేయాలి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఒక ఈట్ సిగ్నల్స్. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఈట్ సిగ్నల్స్. ఓకే. సో అలాగే ఇంకొక సెక్షన్ ఉంది, అది వాయిస్ సెర్చ్ అండ్ ఫీచర్డ్ స్నిప్పెట్. ఓకే. సో ఇప్పుడు ఈ వాయిస్ సెర్చ్ని మనము ఎలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనము ఏదైతే క్వశ్చనరీస్ ఉంటాయో, వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు గో టు జిమ్ ఫర్ బిగినర్స్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ ఏదైతే ఇలాంటి క్వశ్చనరీస్ ఎవరైనా సెర్చ్ చేయొచ్చు త్రూ మొబైల్, సెర్చ్ కాదు మాట్లాడచ్చు, వాయిస్ సెర్చ్. అలాంటప్పుడు క్లియర్గా అప్పుడే స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టుగానే 30 to 40 వర్డ్స్, రైట్. ఇక్కడ చూడండి 40 to 50 వర్డ్స్ ఆన్సర్స్ మనకు క్లియర్గా వెబ్సైట్లో ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఏదైతే వీళ్ళు అప్డేట్ చేసినారో, బెస్ట్ జిమ్ ఇన్ బెల్లందూర్, బెంగళూరు. ఓకే. వాట్ ఆర్ ద ఫెసిలిటీస్, అమ్యూనిటీస్. ఓకే. ఇలాంటి డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇలాగే 30 to 40 or 50 వర్డ్స్ స్పెసిఫిక్గా మనకు ఆన్సర్ అయితే ఉండాలి. ఆ ఆన్సర్ ఉండటం వల్ల స్ట్రైట్ అవే ఆ వెబ్సైట్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది? త్రూ చాట్‌జిపిటి కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, లేదంటే ఏఐ ఓవర్‌వ్యూ. అక్కడ కూడా మనకు రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫార్మాట్లో మనం మెన్షన్ చేయాలి? ఓకే. సో లిస్టికల్స్ అంటాం. ఓకే. 1 2 3 4 5 అంటే నంబర్స్, అవే లిస్టికల్స్ అంటాం. అలాగే టేబుల్ ఫార్మాట్లో కూడా మనకు డీటెయిల్స్ అనేది ఉండాలి. అప్పుడే మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రైజింగ్ డీటెయిల్స్ కంప్లీట్ టేబుల్ ఫార్మాట్. 12 మంత్స్ ఏంటి, 6 మంత్స్ ఏంటి, 3 మంత్స్ ఏంటి, ఇలా ఆప్షన్ చేసిన 1 మంత్ ఏంటి. ఓకే. ఇదన్నీ కంప్లీట్ టేబుల్ ఫార్మాట్. అలాంటి టేబుల్ ఫార్మాట్లోనే మనకు డీటెయిల్స్ అనేది ఉండాలి. రైట్. ఇప్పుడు లోకల్ ఎస్ఈఓ ఫర్ జిమ్ అన్నప్పుడు అప్పుడే మనము ఏదైతే లోకల్ బిజినెస్ స్కీమా డిస్కస్ చేసినామో ఆ లొకేషన్ బేస్డ్ బిజినెస్ డీటెయిల్స్ అనేది మనము అప్డేట్ అయితే చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. సో ఇలా వన్ బై వన్ మనము ఏఈఓ, జీఈఓ, ఏఐఓ ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. ఓకే. సో ఇది మనకు ఒక థర్డ్ మాడ్యూల్.